నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు. అది మీ భూమి, మీ ఆస్తి, దానిపై జగన్ ఫోటో ఎందుకు అని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మసి వద్ద జరిగిన ప్రజావేదికపై ప్రసంగించారు. ప్రజల ఆస్తుల మీద ఫోటోలు వేసుకున్నారని మండిపడ్డారు. 5 సైకిళ్లని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచొచ్చు, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ గాని పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే 1 పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈ రోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్లు, అది కూడా గెలాక్సీ గ్రనైట్ అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఒకరోజు ముందుగానే అంటే నేడు శనివారం లబ్దిదారుల ఇళ్ల వద్దకే పింఛన్ సొమ్మును చేరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62.94 లక్షల మంది లబ్దిదారులకు గాను ప్రభుత్వం దాదాపు 2,724 కోట్లను విడుదల చేసింది. నేడు మధ్యాహ్నం 10:30 సమయానికే దాదాపు 60%కు పైగా పంపిణీ పూర్తయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నెల మొదటి రోజే కాకుండా సెలవు దినం కారణంగా ఒకరోజు ముందుగానే తమ ఇంటి ముంగిటకే పింఛన్ సొమ్ము అందుతూ ఉండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పంపిణీ వేగవంతం చేశారు. ఒకవేళ నేడు పింఛన్ తీసుకోలేని వారు ఫిబ్రవరి 2న సోమవారం తీసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు, నేను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఏం ముఖం పెట్టుకుని వెళ్తారు? ఆయనకు నైతిక హక్కే లేదు. ప్రజల్లో తేల్చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. యువత బాధపడుతున్నారు. మేము ఈ రోజు ఆ రోజు మాట చెప్పాం, మెగా డిఎస్సీ అన్ని ఇస్తామన్నాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మరి పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. దగ్గరలో మళ్ళా మెగా డిఎస్సీ ఇవ్వబోతున్నాం, మళ్ళా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఇలా బెంగళూరు నుంచి రావడం, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, మరి కులాల మధ్య, మతాల మధ్య, దేవస్థానాలు. ఎవరు దేవస్థానాల్లో కూడా రథాలు కాల్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గతంలో ఈరోజు కల్తీ మద్యానికి ముఖ్య అభ్యర్థి ఆయన కాదా? గజ దొంగలు ఇంకొకరు బయటపడతారు.
ఏది వదిలారు జగన్మోహన్ రెడ్డి గారు? లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపాకు క్లీన్ చీట్ రాలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. క్లీన్ చీట్ అంటూ ఆ పార్టీ చేసుకునేది అసత్య ప్రచారం అని మండిపడ్డారు. ఈ అంశంపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. లడ్డూ పవిత్రతను కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక నిబంధనలు ప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిబంధనలు సడలించి కల్తీకి బీజం వేసింది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లిందో తేలాల్సి ఉంది. జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నిర్ధారణ చేసిన అంశమే సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇదే అంశం సిట్ అనుబంధ ఛార్జ్ 35వ పేజీలోనూ స్పష్టంగా ఉంది. అని ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ పార్టీనా లేక రౌడీల పార్టీనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంబటి రాంబాబు వ్యవహారం హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని, అతడికి సంస్కారం లేదని అనటానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు ఇప్పటికే అంబటి ప్రవర్తన గురించి తెలుసునని, కానీ ఇంత అప్రాచ్యుడని రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిపై అశ్లీల పదజాలం ప్రయోగించినా ఆయన స్థాయిని ఏమాత్రం తగ్గించలేరని వర్ల రామయ్య అన్నారు. అంబటి వాడిన భాషను అతని కుటుంబ సభ్యులు సమర్థిస్తారా లేక చీకొడతారా అనే ప్రశ్నను ప్రజల ముందుంచారు. ఇలాంటి వ్యక్తిని భరిస్తున్న కుటుంబ సభ్యుల సహనాన్ని అభినందించాల్సిందేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ చట్టానికి వ్యతిరేకంగా గ్యాదర్ అయ్యారు. అక్కడ పోలీసులు అతన్ని డైరెక్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇదొక అన్లాఫుల్ అసెంబ్లీ, ఇది చట్టానికి వ్యతిరేకం, మీరు అక్కడ ఉండటానికి వీలేదని మాట్లాడితే పోలీసులు అతన్ని అడ్డగించి రీడైరెక్ట్ చేస్తుంటే ఆ వెధవ గమనించాలి. పాత్రికేయ సోదరులారా, నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు. కానీ పనికిమాలిన వెధవ గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వెధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచ్యుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధి రవుడి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రవుడి వెధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదైనా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆ భాష నేను వాడుతున్నా. ఒరే పనికి మాలిన రాంబాబు, నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? 4వ దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి, భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మానవతావాది, సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, సంస్కారవంతమైన భాష మాట్లాడే వ్యక్తి, సభ్యత సంస్కారాలకి విలువనిచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని నీవు లంజా కొడుకుంటావా?
ఇది కట్ చేయొద్దండి ఈ మాట, దయచేసి పాత్రికేయ సోదరులారా. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలను అనుసంధానించడంలో ముఖ్యమైన 308 కిలోమీటర్ల నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు 2026 ప్రారంభంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది. మొదటి ఇంజన్ కనిగిరి చేరుకుంది. మొదటి ఇంజన్ కనిగిరి వస్తుందని తెలిసి ప్రజలు రైలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఎన్నో తరాలుగా రైలు వస్తుందని ఎదురు చూసిన తమకు ఈ రైలు రాక సంతోషాన్ని కలిగించిందని, ఇక ప్రయాణం సుఖప్రదంగా సాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలను కలుపుతూ తీర ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తోంది. దర్శి, పొదిలి మరియు కనిగిరి మధ్య పనులు దాదాపు పూర్తి అయ్యాయి. కొత్త లైన్ విభాగాలలో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించబడ్డాయి. వెనుకబడిన ప్రాంతంగా పేరును కనిగిరికి మొదటి ఇంజన్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత గుంటూరు నుండి కనిగిరి నేరుగా రైలు సర్వీసు నడపాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అభ్యర్థించారు. నడికుడి శ్రీకాళహస్తి లైన్ పూర్తయితే హైదరాబాద్, గుంటూరు మరియు తిరుపతిల మధ్య దూరం తగ్గుతుంది. యాత్రికులకు ప్రయోజనం చేపడుతుంది. ప్రకాశంలోని పశ్చిమ ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని తెలిపారు. 1993లో ప్రారంభించి ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా స్టార్ట్ అయిన నడికుడి కాళహస్తి లైను ఎప్పటి నుంచో ప్రజల ఆశ. మరి గతంలో ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్యనాయుడు గారు దీన్ని ప్రధానమంత్రి గారి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టులో పెట్టి గత 14-19లో దీన్ని ప్రారంభోత్సవం చేసి వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన 19-24లో కొంత నత్తనడక నడిచినా మరి ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఛేదించేసి మరి ఈ ప్రాంతానికి రైతులకు ఇవ్వాల్సిన భూ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే లైన్ కూడా వేగవంతంగా కనిగిరి ప్రాంతం వరకు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సేఫ్టీ రన్ ఏదైతే సెంట్రల్ రైల్వే వారి ద్వారా జరగడం జరిగింది, దాన్ని పాస్ అయిందని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇది శుభ పరిణామం. అతి త్వరలో ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా బెంగళూరు ఈ ఏరియాలకి రైలు సౌకర్యాన్ని ఏర్పరిచేదానికి ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా రైల్వే అధికారులకు అది పరిశీలించి త్వరితగతిన రెగ్యులర్గా ఇక్కడ కనీసం ముందుగా ప్యాసింజర్ లైన్ వేయాలని కోరి ఉన్నారు. అతి త్వరలో అది కూడా జరుగుద్ది. ఆ ఉత్సవాన్ని ఘనంగా ఏ రోజైతే రైలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా ప్యాసింజర్ త్వరకు వెళ్లే తీసుకువెళ్లే కార్యక్రమం జరుగుతుందో ఆ సమయంలో దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ దాడులు. ఉదయం 4 గంటలకి దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో దర్శి, సత్తెనపల్లి మరియు నర్సరావుపేటలో ఉన్న దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లోని దాడులు. గత కొన్ని రోజుల నుంచి ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఇంటిపై నిఘా పెట్టినట్లు సమాచారం. దర్శి మున్సిపల్ కమిషనర్ గా గత 3 సంవత్సరాలుగా బాగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దర్శిలోనే కాక నర్సరావుపేటలో ఇంటిలోనూ తన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి పొదిలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలి మండలానికి చెందిన సుమారు 90 మంది అర్జీదారులు తమ అర్జీలను సమర్పించారు. వెంటనే స్పందించిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి అర్జీలను అక్కడికక్కడే పరిష్కారం చూపి కొన్ని అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని అధికారులకి సూచనలు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలకి పరిపాలన మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వారి కష్టాలని తొలగించాలన్న సదుద్దేశంతో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజావేదికలో వచ్చినటువంటి అర్జీల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగేవి ఇమీడియట్ గా పరిష్కరించడం, లేదా అధికారుల ద్వారా చేయించగలిగేవి సాధ్యమైనంత వరకు చేయగలిగేటువంటి అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేయలేనిదైతే మీకు ఇది చేయలేము, ఇది చట్టబద్ధత కాదు అని చెప్పి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. గతంలో మాదిరిగా మీరేదో అర్జీలు ఇచ్చారు, ప్రజాప్రతినిధులు తీసుకున్నారు, జరిగిందేదో జరుగుతా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉండేది. కానీ ఆ భావన పోగొట్టి ఈ ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పి ప్రజలకు ఒక అవగాహన వచ్చి ఈ ప్రజావేదిక ద్వారా వారి అవసరాన్ని తీర్చుకునేదానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యతని ప్రతి ఒక్క
నాయకుడు, కార్యకర్త, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇది ఆరంభం మాత్రమే, మొదటిసారిగా పెడతా ఉన్నాం. గతంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి మండలంలో కూడా పెడతాం. ఇక్కడ నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రావాలంటే వారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రతి మండలంలో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ రోజు మన పొదిలో చేస్తా ఉన్నాం, రేపు సోమవారం కొనకనమిట్ల మండలంలో చేస్తా ఉన్నాం, నెక్స్ట్ అట్లా ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రజా వేదికల ద్వారా ఈ ప్రజా దర్బార్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా, ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకొని ప్రజలు వాళ్ళ సమస్యల్ని సాధ్యమైనంత వరకు పూరించుకునే విధంగా ముందుండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మార్కాపురం జిల్లా పొదిలి రైల్వే స్టేషన్ నుండి 2-3 వారాల్లోనే రైళ్ల రాకపోకలు సాగేందుకు ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు రైల్వే డీఆర్ఎం సుదేష్నా సేన్ తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో ముగిసి ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశామని, అందుకు సానుకూలంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మల్లవరం నుండి పొదిలి కనిగిరి వరకు అధికారుల బృందం పర్యటించింది. We are extremely English mein, huh? We are extremely grateful to CRS madam for doing the inspection today, and the inspection is done up to Kanigiri. Once the inspection is done, up till Malavaram we had already got the approval of CRS ma'am for running the trains. This stretch is what we were looking for, and once this CRS inspection is completed, we are hopeful of running trains as fast as possible. We are satisfied with madam, starting December to train starting. And we have already requested our headquarters, because as you are aware that the approval comes from the headquarters, because we were aware that this would be done. Almost 2-3 weeks back we have already requested headquarters, and they are also in agreement. We are hopeful that it will be done at the end. దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం ఉదయం 8:30 గంటలకు అద్దంకి రోడ్లోని 1వ వార్డులో పెన్షన్ పంపిణీ చేశారు. వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ మరియు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు. చంద్రన్న పంపారు, మీకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అన్న మీరు కొంచెం మీరు చేయి పెట్టకండి మేడం. ఓకే ఓకే ఓకే. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, డీటీసీ సీతారామిరెడ్డి, డిఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. బైక్ రేసింగ్ వలన యువత యాక్సిడెంట్లకు గురవుతున్నారని గుర్తించి వాటిని నియోజకవర్గంలో అరికట్టామని ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగనే ఎక్కువగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారే యాక్సిడెంట్లకి గురవుతున్నారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్రధానంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఎర్త్క్వేక్లు వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోరు. ఒక కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు తప్పించి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే అక్కడక్కడ జరుగుతాయి కాబట్టి మీకు ఎవరికి వాటి మీద పూర్తిగా అవగాహన లేదు. రెండో ముఖ్యమైన విషయం, మీరందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారు ఈ రోజున అంటే
ఈ చనిపోయే వాళ్ళలో 50% సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే ఎక్కువ ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. బ్రెయిన్ లో ఫ్రంట్ పార్ట్, లెఫ్ట్, రైట్, బ్యాక్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రంటల్ లోబ్ ఎగ్జిక్యూషన్, మన థింకింగ్ ని, మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే అది పూర్తిగా డెవలప్ అవడానికి 20 నుంచి 25 సంవత్సరాల వయసు వస్తే తప్పించి డెవలప్ అవ్వదు. 20 సంవత్సరాల లోపు అడాలసెంట్ లో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ ఆలోచన అనేది పూర్తిగా ఉండదు. దీని మీద ఎంతసేపటికి ఎక్సైట్మెంటే ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్దాం. ఆ టైంలో యూత్ లో ఉండే వాళ్ళందరికీ మన పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు తప్పించి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటున్నారు, దీని పర్యవసానాలు ఏమి ఉంటాయనేది మీ బ్రెయిన్ ఆలోచించలేదు కూడా. ఇది మీకే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే దశల వారీగా వారి బ్రెయిన్ డెవలప్ అయ్యేటువంటినప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈ మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ, ర్యాష్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చాలా అభివృద్ధి కోరుకుంటాం. మన రోడ్లు బాగాలేదు భారతదేశంలో అంటాం, పక్క రాష్ట్రాల్లో మెట్రోపాలిటన్ సిటీస్ వైపు లేదంటే అగ్ర దేశాల్లో మనం చూస్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాం. అక్కడ వాళ్ళందరూ బాగున్నారు, చాలా అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తుంది అని అంటే దానికి ఏకైక రీజన్ రూల్స్ పాటిస్తారు. వాళ్ళు చాలా చాలా నిబద్ధతతో రూల్స్ పాటిస్తారు. రూల్స్ బ్రేక్ అయిన తర్వాత అంతకంటే కఠినంగా అధికారులు కూడా శిక్షలు వేస్తారు. కాబట్టి మాత్రమే ఆ దేశాలు చాలా గొప్పగా ఉంటున్నాయి, మనని అట్రాక్ట్ చేస్తున్నాయి. మనం ఇండియాలో నెంబర్ 1 ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అని ఇందాక సార్ చెప్పారు. ఎందుకు అనంటే రోడ్లు పెద్దగానే ఉంటున్నాయి, ఫైన్లు కూడా బహుశా మరి అధికారులు చూసి చూడనట్టు వెళ్తున్నారేమో, అక్కడ స్ట్రిక్ట్ గా లేకపోవడం. మరి ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా సూచన చేస్తున్నానండి, కాస్త స్ట్రిక్ట్ గా ఉంటే కూడా మీరు మన కుర్రాళ్ళకి అవగాహన వస్తుందేమో, అది కూడా ఒకసారి చూడండి. మళ్ళీ వెంటనే బిల్లు 1000 రూపాయలు, పెనాల్టీ 1000 రూపాయలు వేయగానే మాలాంటి వాళ్ళకి ఫోన్లు వస్తాయి, మమ్మల్ని పట్టుకున్నారు అని. ఖచ్చితంగా మేము ఎవరు కూడా ఫోన్లు ఎత్తాం. మీరు నిర్భయంగా ఈ బిల్స్ ఫైన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఒక్క ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకొచ్చిన మార్పు ఏదైనా ఉంది అని అంటే అది రేసింగ్. చాలా చాలా పెద్ద వైడ్ రోడ్లు వేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా. కానీ రేసింగ్ కి పిల్లలందరూ బలైపోవడం చూసి మళ్ళీ అంతే పెద్ద రోడ్లలో అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ దాని నుంచి ఎన్నో రకాలైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే రోడ్లు లేవు వేసుకున్నాం, కానీ దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోకుండా ఈరోజు మళ్ళీ ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆటో డ్రైవర్ అందరూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఈరోజు చాలా సొసైటీలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.